సార్ అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈ ఓట్ల నమోదు విషయంలో చాలా శుభసూచకంగా మేము భావిస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఆనాడు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అదే అయిన పాత్రుడు వేల ఓట్లు దొంగ ఓట్లు ఉందని చెప్పి అధికార పార్టీలు ఉన్నప్పటికీ కూడా మా పేద బురదల్లే కార్యక్రమం 2019 ఎన్నికల ముందు చేశారు. మేము దానికి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే ఆర్డీఎస్ ముందు మేము ధర్నా చేసి ఏదైతే మా మీద ఆరోపణలు చేస్తున్నాడో అవన్నీ కూడా తప్పుడుగా మేము చెప్పడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఆయన చిత్రీకరించాడో దానికి మరి నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 25,000 ఓట్ల మెజార్టీ మమ్మల్ని గెలిపించారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఆయన బాధుడు సేమ్ మళ్ళీ 2024 ఎన్నికల ముందు కూడా సేమ్ అదే రిపీట్ చేస్తున్నాడు. దానికి కూడా మేము 30,000 మెజార్టీతో గెలుస్తాం. అందుకే అదే శుభసూచకంగా మీకు అందరూ కూడా తెలియపరుస్తుంది. అయితే ముఖ్యంగా నిన్న ఆయన బాధుడు వచ్చి బాబిరాజు కొత్తపల్లికి సంబంధించి సుమారుగా 2 ఓట్లు 10 ఓట్లు 12 ఓట్లు ఏవో ఉన్నాయని చెప్పి అన్నాడు. నిజంగా ఒకవేళ ఉంటే ఒకసారి వెరిఫై చేసి వాళ్ళు కానీ ఇక్కడ లేకపోతే వెరిఫై చేసి తీసేవచ్చు. దానికి ఆయన రానవసరం లేదు, ఎవరైనా పంపించేయచ్చు. కానీ బాబిరాజు కొత్తపల్లి అనేది చూపించి భూతద్దంలో ఒక అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలని చెప్పి ఆయన రావడం జరిగింది. ఆయన ఎప్పుడైతే వచ్చాడో మేము కూడా ఇప్పటివరకు కూడా పెద్దగా మనం బుర్రపెట్టలేదు. ఒకసారి చూసాం ఇప్పుడే. నిన్న ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక వెరిఫై చేస్తే కొన్ని వందల ఓట్లు కేవలం అయ్యింది పాత్రుడు బంధువులే. కేవలం అవన్నీ ఒకసారి మీ అందరూ కూడా చెప్తాను. లాలం శ్రీరామూర్తి అనే ఆయన 162 పిఎస్ బూత్ లో 110 సీరియల్ నెంబర్లో వైజాగ్లో ఉంటున్నాడు. ఆయన అయ్యందిపాత్రుడి సొంత చిన్నాన్న. అదే లాలం సంతోష్ కుమార్ అయ్యందిపాత్రుడి చిన్నాన్న కొడుకు, ఆయన కూడా వైజాగ్లో ఉంటున్నాడు. 170 పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు. అలాగే 162 పోలీస్ స్టేషన్లో 152 సీరియల్ నెంబర్లు భూమిరెడ్డి మాధవి అని చెప్పి ఎవరైతే లాలం శ్రీరామూర్తి అయ్యందిపాత్రుడి గారు చిన్నాన్న ఉన్నారో వాళ్ళ కూతురు కూడా ఆవిడికి ఈస్ట్ లో వైజాగ్ ఈస్ట్ లో కూడా ఓటు ఉంది. పోలింగ్ స్టేషన్ నెంబర్ 90లో సీరియల్ నెంబర్ 14 కూడా ఓటు ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా సొంతంగా అయ్యందిపాత్రుడి చిన్నాన్న గారి పిన్ని వాళ్ళ కూతురు ముగ్గురు కూడా కొన్ని సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి కూడా సెటిల్ అయిపోయారు ఆల్రెడీ వైజాగ్లో. ఎటువంటి ఇక్కడ గుర్తింపు కార్డులు కానీ ఏమీ లేవు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే చలుమూరి వెంకటస్వామి అని ఆయన వాళ్ళ అయ్యందిపాత్రుడి చిన్నాన్న ఆయన కూడా పోలీస్ స్టేషన్ 162లో సీరియల్ నెంబర్ 192లో వైజాగ్లో ఉంటున్నాడు. ఆయన అయ్యందిపాత్రుడి చిన్నాన్న. అలాగే చలుమూరు వరలక్ష్మణి అయ్యందిపాత్రుడి గారు ఆయన పిన్ని ఆవిడ కూడా సీరియల్ నెంబర్ 225 పోలీస్ స్టేషన్ 162లో ఉన్నారు. అలాగే గిరిజాశంకర్ ఉలబాలని చెప్పి అయ్యందిపాత్రుడి చిన్నాన్న కొడుకు ఆయన కూడా బుచ్చింపట్లో ఉంటున్నారు. వీళ్ళు కూడా ఎప్పటి నుంచో పూర్వం నుంచి సెటిల్ అయ్యి ఉన్నారు. ఇదే కాకుండా జాగారపు శ్రీనివాసరావు అని చెప్పి అయ్యందిపాత్రుడి చిన్నాన్న పోలీస్ స్టేషన్ 162లో 205లో ఆయన ఉన్నాడు. ఆయన భార్య కూడా జాగారపు అన్నపూర్ణ అంటే అయ్యందిపాత్రుడి పిన్ని, ఆవిడ కూడా సీరియల్ నెంబర్ 203లో 162 పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అలాగే జాగారపు స్రవంతి వాళ్ళ అమ్మాయి ఎవరంటే అయ్యందిపాత్రుడి పిన్ని కూతురు, ఆవిడ కూడా పోలీస్ స్టేషన్ 162 210లో కూడా ఆవిడ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా వైజాగ్లో ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇదే కాకుండా పెంట రాధాకృష్ణ ప్రసాద్ అని చెప్పి అయ్యందిపాత్రుడి బావమరిది, ఆయన కూడా 161 పోలీస్ స్టేషన్లో 836లో ఆయన వైజాగ్లో సెటిల్ అయ్యారు. అలాగే పెంట గౌతమి ఎవరైతే బావమరిది ఉన్నారో అయ్యందిపాత్రుడి బావమరిది కూతురు గౌతమి పెంట, ఆవిడ కూడా వైజాగ్లో సెటిల్ అయింది. వీళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మరి అయ్యందిపాత్రుడి తమ్ముడు సొంత పిన్ని కొడుకు చిటికల రామచంద్రరావు అని చెప్పి మాగారుపాలెం జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ చేసిన వ్యక్తి గిడిదూరులో ఉంది, ఇక్కడ ఉంది. అది కూడా ఇదే కాకుండా కసింగోడ సంబంధించి పెదపాటి కళ్యాణి పెదపాటి సంజయ్ అనే ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళ తాలూకు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ 162లో 111 125 అంటే ఈ విధంగా నిన్న మేము ఆయన వచ్చిన తర్వాత వెరిఫై చేస్తే కొన్ని వందలు కేవలం కుటుంబ ఓట్లు సుమారుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ ఎన్ని కూడా చేస్తున్నాడు. ఎన్ని కూడా మరి మాట్లాడేదంటాడు 40 years ఇండస్ట్రీ అంటాడు, అంటే 40 years ఎక్స్పీరియన్స్ అంటాడు. ఇదా ఎక్స్పీరియన్స్ అని చెప్పడుతుంది మీ అందరిని కూడా. మీ ద్వారా అయ్యందిపాత్రుడికి కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీ కుటుంబ తాలూకా ఓట్లన్నీ కూడా ఎక్కడే చేర్చి మరి కుటుంబ పాలన చేస్తూ నువ్వు దొంగ ఓట్లు చేస్తున్నావు, నువ్వు మా మీద మరి చేయడం చాలా సిగ్గుచేయడం చెప్పి అంటున్నాను. ఎవరైతే మేము చదివామో వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా కేవలం నర్సీపట్నం నియోజకవర్గంలో కేవలం గుర్తింపు కార్డు, ఏ గుర్తింపు కార్డులు లేవు, ఆధార్ కార్డు కానీ ఏ కార్డులు, కేవలం ఓటు పెట్టుకొని ఈ విధంగా రాజకీయం చేస్తున్నాడు అయ్యందిపాత్రుడు. ఇదే కాకుండా అల్లిపూడి సొంత ఊరు అయ్యందిపాత్రుడు ఊరు సొంత ఊరు అల్లిపూడి నుంచి చాలా గ్రామం ఉన్నాయి. ఇక్కడ రౌతులపూడి నుంచి ఉన్నాయి, బుచ్చిపేట నుంచి ఉన్నాయి. ఇలా దొంగ ఓట్లు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వేసుకుంటూ వెళ్తున్నాడు. మేము ఇప్పుడు ఈ రోజు మరి ఆర్డీ గారిని కోరింది ఏంటంటే కేవలం ఇయే కాకుండా ఏదైతే 159 160 161 162 బూతులు ఉన్నాయో, ఏదైతే అయ్యందిపాత్రుడు ఏరియా ఉన్న బూతులన్నీ కూడా గత ఎప్పటి నుంచో కూడా గబ్బాడి నుంచి బుచ్చపేటని రకరకాలుగా దొంగోట్లు చేర్పించాడు. మీకు సొంతంగా మరొకసారి ఈ 4 బూతులు కూడా మళ్ళీ ఒకసారి డోర్ టు డోర్ వెరిఫై చేయాలని చెప్పి మరి ఇక్కడ గౌరవ ఆర్డీఓ గారిని కోరడం జరిగింది. ఏదప్పుడు కూడా మరి ఎంత బిల్డప్లు ఇస్తున్న అయ్యందిపాత్రుడికి ఒకటే తెలుసుకోవాలి, నీ ఓట్లు దొంగోట్లు అంటే కేవలం మీ సొంత ఓట్లే, మీ ఇంట్లో ఓట్లు కూడా ఈ విధంగా
చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని జిమ్మికలు చేసినా సరే రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ 30,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మేము ఎగరేస్తామని చెప్పి మీ ద్వారా 5 పదవికి తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకున్నాను. జై జగన్.